నమస్తే. సోరియాసిస్ అంటే ఏంటి, ఎగ్జిమాను ఎలా గుర్తించాలి, ఏ వయసు వారిలో ఇది వస్తుంది, ఇది రావడానికి కారణాలేంటి, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత గారు మనకు లైవ్ లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, సోరియాసిస్ అంటే ఏంటి, ఎలా గుర్తించాలి? సో మెయిన్గా సోరియాసిస్ గురించి మాట్లాడుకునే ముందర అసలు నార్మల్ స్కిన్ అనేది ఎలా ఉంటుంది అండ్ దానికి ఎటువంటి సెల్స్ ఉంటాయి అనేది కూడా చెప్తాను. మెయిన్గా మన స్కిన్ వచ్చేసి పైన ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ అంటాం. సో మెయిన్గా పైన ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని స్కిన్ అని అంటాం అనమాట. అండ్ అది మనకి నార్మల్గా ఎలా ఉండాలంటే ఎక్కువగా డ్రైగా ఉండకూడదు, అలానే ఎక్కువగా మాయిస్ట్గా కూడా ఉండకూడదు అనమాట. సో బ్యాలెన్స్డ్గా నార్మల్గా ఉండాలి. అదే మనకి ఎక్సెసివ్గా డ్రై ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్సెసివ్ మాయిస్ట్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు సోరియాసిస్ అనేది చూసుకున్నట్లయితే మెయిన్గా నార్మల్గా స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డెడ్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ 120 days తీసుకున్నాయి అనుకోండి నార్మల్ రేంజ్లో. కానీ ఈ సోరియాసిస్ అనే ఇదిలో మనకి 30 daysలోనే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొందరగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా అసలు సోరియాసిస్ అంటే ఏంటి అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటాము. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? సో మెయిన్గా మనకి డిసీజెస్ ఏవైతే వస్తాయి, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా మన బాడీలోకి ఎంట్రీ అవుతుంది అని అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాని వైరస్ని చంపడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసెస్లో ఏంటంటే నార్మల్గా ఉన్న సెల్స్నే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న సెల్స్నే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇందులో ఏంటంటే మెయిన్గా మన ఓన్ బాడీ సెల్స్ని తినేస్తుంది అనమాట. అదే ఈ సోరియాసిస్ కేసులో ఏంటంటే మెయిన్గా మన స్కిన్ సెల్స్ని తొందరగా డెడ్ చేయడం, దానివల్ల మనకి ఎక్కువగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే పైన స్కేలింగ్ ఉండడం. స్కేలింగ్ అంటే తెల్ల పొట్టులాగా డాండ్రఫ్ ఎలా అయితే రాలుతుందో అలా మనకి స్కిన్ మీద పొట్టు రాలడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎక్సెసివ్ ఇచ్చింగ్, డ్రైనెస్ అండ్ ఆల్సో ఎక్కువగా ఇచ్ చేయడం వల్ల మనకేంటంటే స్కిన్ మీద కట్స్ రావడము, డీప్గా బ్లీడింగ్ కూడా అవ్వటం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు పస్ డిశ్చార్జ్ అండ్ ఆల్సో కొంచెం లిక్విడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో సోరియాసిస్ అనేది ఒకటే పార్ట్లో రావడం కాదు, డిఫరెంట్ పార్ట్స్లో కూడా వస్తుంది. వన్స్ స్టార్ట్ అయింది అంటే ఇట్ మే స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ అనమాట. అలానే మనము ఒకవేళ సోరియాసిస్ పేషెంట్ని ముట్టుకున్నాము అంటే ఆ డిసీజ్ అనేది మనకి రాదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కంటేజియస్. నార్మల్గా ఆ పీపుల్ నార్మల్గా మనం ముట్టుకోవచ్చు, వాళ్ళు తినింది తినచ్చు, అలాంటిది ఏం లేదు. బట్ దెన్ ఏంటంటే వాళ్ళకి కొంచెం స్కిన్ కండిషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి అపోహలు వస్తాయి. కాబట్టి ముందరే దీన్ని క్లారిఫై చేసుకోవడం మంచిది. ఈ సోరియాసిస్ అనే కేసెస్లో పేషెంట్ తిన్న ప్లేట్లో తినడం కానీ తాగిన గ్లాస్తో తాగడం కానీ చెయ్యొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. సో మేడం, అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుందంట? మెయిన్ అదే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో నార్మల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా అయితే వర్క్ చేయాలో అలా చేయకుండా మన నార్మల్గా ఉండే సెల్స్ని తినడం మూలకంగా మనకి ఇటువంటి వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది వన్స్ వచ్చింది అని అంటే దీనిలో మనకి బయట ఎక్కడ కూడా మనకి దీనికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ లేదు. లాస్ట్ మెడిసిన్ దీనికి ఏంటంటే స్టెరాయిడ్స్ అనమాట. సో అది దాని తర్వాత మనకి ఎటువంటి మెడిసిన్ బాడీ మీద వర్క్ అవ్వదు. అట్లాంటి స్టేజెస్లో ఉన్న వాళ్ళు కూడా హోమియోకేర్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో రికవర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఈ సోరియాసిస్ని గుర్తించడానికి మెడికల్ పరంగా ఏమైనా టెస్టులు ఉంటాయా? మెయిన్గా స్కిన్ బయాప్సీ చేస్తారు. ఆ స్కిన్ బయాప్సీలో మనకు తెలుస్తుంది. ఈ సోరియాసిస్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అంటే డైట్ పరంగా ఎలాంటి? సో డైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎవరికి ఉన్నా కానీ డైట్ అనేది సక్రమంగా తీసుకోవాలి. మెయిన్గా నాన్ వెజ్ అనేది స్టాప్ చేయడం వాళ్ళకి మంచిది. ఎందుకంటే మోస్ట్లీ చూసిన కేసెస్లో ఏంటంటే నాన్ వెజ్ అనేది ఆ స్కిన్ కండిషన్ని ట్రిగర్ చేయటము అండ్ దానివల్ల ఉన్న ప్రాబ్లం ఎక్కువగా అవ్వటం చూస్తున్నాము. ఆల్మోస్ట్ తగ్గిన కేసెస్లో డ్యూ టు టేకింగ్ ఆఫ్ నాన్ వెజ్ కొంచెం ఫ్లేర్ అప్ అవ్వటం కూడా చూస్తున్నాము. ఇది ఒకటే కాకుండా మెయిన్గా స్ట్రెస్ ఒకటి కొంచెం తగ్గించుకుంటే మనకేంటంటే మెయిన్గా ఈ నవడేస్ వితౌట్ స్ట్రెస్ నోబడీ ఈస్ దేర్ అనమాట. సో వాళ్ళు దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఒకవేళ
స్ట్రెస్ ఉంది అని అంటే కొంచెం వాళ్ళ బాడీకి ఎక్సర్సైజెస్ కానీ లేదంటే కొంచెం మెడిటేషన్ కానీ చేయడం మంచిది. అండ్ దాంతోపాటు ఇందాక డైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా ప్లేట్లో బ్యాలెన్స్డ్ డైట్ లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్ ఫ్లేర్ అప్ అవుతాయి. ఎక్కువగా మనకి అవసరమైన ఫుడ్ కాకుండా అనవసరమైన ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ఇటువంటివి ఎక్కువగా వస్తాయి. అండ్ ఆల్సో ఈ స్కిన్ కండిషన్ ఉన్నప్పుడు మనకి మెయిన్గా విటమిన్ సి ఉన్న ఫుడ్ కన్స్యూమ్ చేయటం వల్ల కొంచెం ఎక్కువగా అవ్వటం చూస్తున్నాము. గోంగూర కానీ, కొంతమందికి వంకాయ పడదు, కొంతమందికి ఆలుగడ్డ పడదు. దానివల్ల మనకేంటంటే స్కిన్ మీద కండిషన్ ఎక్కువ అవ్వటం. వాళ్ళ బాడీ టైప్ కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డైట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు పడేది మీకు పడకపోవచ్చు అండ్ మీకు పడేది నాకు పడకపోవచ్చు. సో వాళ్ళ బాడీ టైప్ కి ఎటువంటి ఫుడ్ అయితే సెట్ అవుతుందో అటువంటి ఫుడ్ వాళ్ళకి ఇచ్చి అండ్ ఆల్సో ఎన్ని రోజుల పాటు మెడిసిన్స్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా చెప్తాము. ఈ సోరియాసిస్ ఏ వయసు వారికి ఎక్కువగా వస్తూ ఉంటుంది? ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఏజ్ అండి. ఏ వయసు అన్నా రావచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మేల్స్ ఫీమేల్స్ లో చూసుకున్నట్లయితే కూడా అంతే, ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంది. నాట్ ఓన్లీ మేల్స్, నాట్ ఓన్లీ ఫీమేల్స్ అలా కాదు. బట్ దెన్ ఫీమేల్స్ లో ఒకసారి వచ్చింది అని అంటే డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ డ్యూ టు డిఫరెంట్ ఇష్యూస్ మెన్సెస్ వస్తాయి. సో దానివల్ల మనకి త్రూ అవుట్ ద మంత్ హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం హీలింగ్ ప్రాసెస్ అనేది దానికి తగ్గట్టు ఉంటుంది. సో ఒక పార్ట్ ఆఫ్ ద ఫేజ్ లో ఏంటంటే తొందరగా హీల్ అవ్వటము అండ్ మళ్ళీ హార్మోన్ చేంజ్ అవ్వటం వల్ల ఆ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవ్వటం జరుగుతుంది. కొంచెం లేట్ అయినా గానీ మనకు రిజల్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అంటే ఈ డిసీజ్ హెరిడిటీ పరంగా కూడా వస్తుంటుంది? హెరిడిటరీ అనేది కంపల్సరీ చెప్పలేము 100% దాని వల్ల రాదు. బట్ దెన్ దెర్ ఆర్ 30 to 40% ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళకి హెరిడిటరీ వల్ల వచ్చేది. బట్ ప్రతి ఒక్కళ్ళకి మా ఫాదర్ కి గానీ మదర్ కి గానీ ఉంది అంటే ఈ కండిషన్ వచ్చే ఛాన్సెస్ లేదు. బికాస్ కాజ్ హెరిడిటరీ కాదు, ఆటో ఇమ్యూన్ డిసీజ్. వాళ్ళు తీసుకున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఉందో అది ఎఫెక్ట్ చేసి దానివల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ అదే మనకి వంశపార్యపరంగా వచ్చే డిసీజ్ అయితే కాదు. ఈ సోరియాసిస్ కి మీ హోమియో కేర్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఓకే, సో మెయిన్ గా హోమియో కేర్ లో మనకి అడ్వాన్స్డ్ ఫార్ములాస్ ఉండటం వల్ల కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాము. అంటే ఒక జీన్ లెవెల్లో మనకి మెడిసిన్ అనేది వర్క్ అవ్వటం వల్ల ఆల్రెడీ చేంజ్ అయిన మ్యూటేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి చేంజెస్ జరిగి మనకి ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ అవ్వటం వల్ల ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఈ అడ్వాన్స్ ఫార్ములాస్ వాడడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఉన్న కండిషన్ ని రికవర్ అవ్వడమే కాకుండా దాంతో పాటు ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో మెయిన్ గా హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో వాడడానికి రీజన్స్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఉన్న డిసీజ్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని నార్మలైజ్ చేయాలి. బట్ మా స్పెషాలిటీ ఏంటంటే నార్మలైజ్ చేయటమే కాకుండా దాంతో పాటు మళ్ళీ రీకర్ అవ్వకుండా కూడా చేస్తాము. సో దిస్ ఈస్ ద మెయిన్ స్పెషాలిటీ ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ ఉన్న డిసీజ్ తగ్గడం అండ్ ఆల్సో రికర్ అవ్వకుండా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే బొల్లి అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? సో మెయిన్ గా బొల్లి అనేది మనకి చాలా ఒక పర్టికులర్ పీపుల్ లో ఏంటంటే తెల్ల మచ్చలు ఫేస్ మీద గానీ ఎక్కడన్నా బాడీ మీద గానీ చూస్తామన్నమాట. ఆ తెల్ల మచ్చలు మెయిన్ గా దాన్ని హైపోపిగ్మెంటేషన్ అని అంటాము. దేని మూలకంగా జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో ఏంటంటే మెయిన్ గా మన స్కిన్ సెల్స్, ఇప్పుడు ఈ కలర్ నాకు బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో స్కిన్ మీద అది మనకి నాకున్న మెలనోసైట్స్ వల్ల వచ్చిన కలర్ అన్నమాట. అదే తెల్లగా ఉన్న వాళ్ళకి కొంచెం మెలనోసైట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అదే మనకి ఆఫ్రికన్స్ లో ఏంటంటే మెలనోసైట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ కండిషన్ లో ఏంటంటే నార్మల్ మెలనోసైట్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్ అది దెబ్బతినడం వల్ల ఆ ఏరియాలో ఏదైతే దెబ్బతిన్న ఏరియాలో మొత్తం వైట్ కలర్ ప్యాచెస్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే మెలనోసైట్స్ అనేవి జీరో అయిపోవడం వల్ల అక్కడున్న స్కిన్ కలర్ అనేది వైట్ గా తయారవుతుంది. మేడం కాలర్ లైన్ లో ఉన్నారు. ఓకే, మంచిర్యాల నుంచి ఆంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి స్కిన్ కి సంబంధించి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం గారు, చెప్పండి. నాకు ఈ మా తొడలు ఉంటాయి కదండి, తొడల్లో గజ్జలలో రింగు నల్లటి రెండు వైపు నల్లగా వచ్చిందండి. ఓకే,
అది నాకు ఎప్పటి నుంచి 20 సంవత్సరాలు అయిందండి. ఎన్ని మందులు వాడినా పోవట్లేదు. ఎలా మీ సలహా చెప్పండి కొద్దిగా. సో మెయిన్ గా మనకి తొడల మధ్య భాగంలో వచ్చే సమస్య ఏంటంటే యూజువల్ గా దాన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటాము. సో రింగ్ వార్మ్ అని అంటాము. సో అదేంటంటే మనకి చుట్టుపక్కల మొత్తం ఇట్లా పింపుల్స్ లాగా ఉండటం, మధ్యలో మనకి ఏదైతే ఉంటుందో అది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో అది ఒకసారి వచ్చింది అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మధ్యలో తగ్గటము మళ్ళీ పెరగటము అనేది జరుగుతుంది. సో ఈ రింగ్ వార్మ్ అనేది తగ్గాలి అని అంటే కొన్ని ప్రికాషన్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైట్ ప్యాంట్లు వేసుకున్నట్లయితే ఫస్ట్ అది మానేసి కొంచెం లూజ్ గా వేసుకోవడము. అండ్ ఆల్సో కొంచెం విటమిన్ డి అనేది ఎక్కువగా ఉండాలి బాడీలో. కొంచెం గాలి తగలడం కానీ, ఎక్కువగా టైట్ బట్టలు వేసుకోవడం వల్ల ఆల్రెడీ మనకి థైస్ మధ్యలో ఉండే పార్ట్ దగ్గర గాలి అనేది సరిగ్గా ఉండదు, ఎక్కువగా స్వెట్టింగ్ కూడా వస్తుంది అనమాట. బికాస్ అక్కడ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటే మీకు స్వెట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్వెట్ వల్లనే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తాము. కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి కొంచెం మీరు లూజ్ బట్టలు వేసుకోవడం అండ్ హైజీన్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడము. ఒక్కసారి మీకు తడిగా ఉంది అని తెలిసినప్పుడు కొంచెం దాన్ని రెగ్యులరైజ్ గా డ్రై చేయటము అండ్ ఆల్సో దానికి తగ్గట్టు కొంచెం పౌడర్ కానీ అలాంటిది ఏదైనా పెట్టుకోవడం జరగడం వల్ల మీకు ఎక్కువగా ఫ్రిక్షన్ లేకపోవడము. ఫ్రిక్షన్ లేకపోతే మీకు ఈ ప్రాబ్లం అనేది నార్మలైజ్ అవుతుంది. బట్ మన హోమియో కేర్ లో ఏంటంటే ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఎక్స్టర్నల్ గా మీరు ఎన్ని ఆయింట్మెంట్స్ పెట్టినా ఒక లెవెల్ వరకు తగ్గి మళ్ళీ రెట్టింపు అది వస్తుంది అనమాట. అలా రాకుండా మెడిసిన్ వాడుతున్న కొద్దీ మీకు అది తగ్గి మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ ని కన్సల్ట్ అయితే మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, బొల్లి గురించి చెప్తున్నారు. సో మెయిన్ గా బొల్లిలో ఏంటంటే అదే మెలనోసైట్స్ ఏవైతే ఉంటాయో అవి దెబ్బతినడం వల్ల వైట్ కలర్ ప్యాచెస్ వస్తాయి. దిస్ ఇస్ ఆల్సో ది ఆటో ఇమ్యూన్ డిసీజ్. కాజెస్ మెయిన్ గా అదే ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఇందులో మెయిన్ గా సిమ్టమ్స్ వచ్చేసి తెల్లగా ఉంటుంది అనమాట. స్కిన్ మీద ప్యాచెస్ రావడం తెల్లగా. అండ్ దాని ఒక్కొక్కళ్ళకి ఇచ్చింగ్ ఉంటుంది, కొంతమందికి ఇచ్చింగ్ ఉండదు. ద ఓన్లీ రికగ్నిషన్ ఏంటంటే దట్ వైట్ ప్యాచ్ అనమాట. అండ్ దీనివల్ల మనకి ఎటువంటి ఇష్యూస్ రావు. అండ్ ఆల్సో ఎవరైనా ఆ పేషెంట్ ని ముట్టుకున్నా గానీ, లేదంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ గానీ, లేదంటే వాటర్ తాగినా గానీ వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు. దిస్ ఇస్ నాట్ కంటేజియస్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, దేని వల్ల వస్తుంది? ఇది మనము టీనియా రోగం అని అంటాము, టీనియా డిసీజ్ అని అంటాం అనమాట. సో మెడికల్ టర్మ్స్ లో మెయిన్ గా ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా హైజీన్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే సమస్య. మెయిన్ గా అది ఎక్కడైతే గాలి తక్కువ ఉంటుందో ఆ ఏరియాస్ లో ఎక్కువగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తొడల మధ్య భాగము, లేదంటే ప్రైవేట్ పార్ట్స్ మీద, లేదంటే బటక్స్ మీద ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తాము. అండ్ ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇచ్చింగ్. కాలర్ లైన్ లో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మేడం నాకు తలలో అంటే పొట్టులాగా రావడం, ఈ గజ్జలలో కొంచెం ఇట్లా రింగు లాగా రావడం అయింది. నేను నార్మల్ గా స్కిన్ డాక్టర్ కు చూపించి ఒక 6 months అట్లా మెడిసిన్ వాడాను. అయినా వాడినప్పుడు తగ్గింది, మళ్ళీ తర్వాత అది కంటిన్యూ అట్లనే వస్తుంటే ఆ డాక్టర్ గారు ఏమన్నారు, ఇది సోరియాసిస్ ఉన్నట్టుందండి అని చెప్పి అంటే ఒకసారి ఆర్జీఆర్ హాస్పిటల్ అని ఒక దాంట్లో కూడా ఒక 3 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంటే మెడిసిన్ ఇచ్చారు వాళ్ళు, అవి కూడా వాడానండి 3 months. వాడిన తర్వాత నాకు అది వాడినప్పుడే కొంచెం ఏదో తగ్గినట్టు అనిపించింది. 3 months కోర్స్ తర్వాత మళ్ళీ సేమ్ ఉంది. అక్కడ డాక్టర్ వాళ్ళని అడిగితే కూడా ఇంకా ఇదే ట్రీట్మెంట్ అండి, దీనికంటే ఇంకేం చేయలేమని చెప్తున్నారు. మనకి ఫస్ట్ తెల్లగా పొట్టు వస్తుంది అని అంటే అది సోరియాసిస్ కిందకి తీసుకోవాలి. బట్ దెన్ ఒకసారి మనము స్కిన్ కండిషన్ ని చూస్తే గానీ అది అర్థం కాదు. ఎందుకంటే మీకు రౌండ్స్ రింగ్ లాగా ఉంది అని అంటున్నారు కాబట్టి అటువంటి కండిషన్ మనం రింగ్ వార్మ్ లో చూడొచ్చు, ఎగ్జిమాలో చూడొచ్చు, అండ్ ఆల్సో సోరియాసిస్ లో కూడా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ప్యాచెస్ అనేవి రింగ్స్ లో ఉంటాయి, ఏ షేప్ లో ఉన్నా ఉంటాయి. ఒక్కసారి మనం స్కిన్ ని చూస్తే గానీ మనకి కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేయడానికి అవ్వదు. ఒకసారి మీరు దగ్గరలో ఉండే
బ్రాంచ్ ని కన్సల్ట్ చేస్తే మీకు ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ వాడితే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మీకు సోరియాసిస్ ఉన్నా కూడా కొంచెం మీరు ఇబ్బంది పడకుండా భయపడకుండా వచ్చి చూపించుకోండి. ట్రీట్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కావడం మూలాన మీకు కొంచెం హీలింగ్ ప్రాసెస్ అనేది టైం పట్టినా కూడా మీకు రివర్స్ బ్యాక్ అవుతుంది. డాక్టర్ గారు, ఈ బొల్లికి ఫుడ్ అండ్ డైట్ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి? తప్పనిసరిగా ఇదే డైట్ తీసుకోవాలని అయితే ఏం లేదు. వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నారో చేయొచ్చు. అండ్ దాంతో పాటు మెయిన్ గా ఏంటంటే ఇందాకే మాట్లాడుకున్నట్టు స్కిన్ కండిషన్ ఏది వచ్చినా గానీ నాన్ వెజ్ అనేది కొంచెం తక్కువ చేయాలి. బికాస్ అది తినడం మూలకంగా చాలా ఫ్లేరప్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో అదొకటి తగ్గించి దాంతో పాటు వాళ్ళకి ఏదైనా ఫుడ్ ట్రిగర్ చేస్తోంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్నట్టు వంకాయ గానీ ఆలుగడ్డ ఇలాంటివి ఏమన్నా పడకపోతే వాళ్ళు దానంతటా అది తగ్గించుకుంటే మంచిది. బికాస్ అది మనం మెడిసిన్ వాడుతున్న కొద్దీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే తొందరగా తగ్గిపోతుంది అనేది ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మీరు ఫుడ్ మీకు పడంది తిన్నప్పుడు మెడిసిన్ ఎంత వాడినా కూడా ఒక లెవెల్ వరకు వచ్చి మళ్ళీ అక్కడ ఆగిపోతుంది అనమాట. సో దాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాలంటే మీరు కూడా మీ సైడ్ నుంచి కొన్ని ప్రయత్నాలు చేయాలి. లైక్ మీకు పడని ఫుడ్ అనేది ఆపడము అండ్ ఆల్సో కొన్ని రెగ్యులర్ గా ఏదైతే మేము చెప్తామో అది పాటించడం అనేది చేయాలి. దీని మూలకంగా ఏంటంటే మీకు తొందరగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో ఇది మీరు లాంగ్ డ్యూరేషన్ లో చేసినట్లయితే ఫర్దర్ గా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అసలు రాకుండా కూడా ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకుంటే మంచిదంట? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేం. బికాస్ దిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఎక్కువ యూజువలీ ఇప్పుడు ఉన్న రీసెర్చ్ వర్క్ ప్రకారంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏది ఉన్నా గానీ ఇట్ ఈస్ డ్యూ టు మెయిన్లీ స్ట్రెస్ అన్నమాట. క్రానిక్ స్ట్రెస్ ఉంది వాళ్ళకి, చాలా ఇయర్స్ నుంచి స్ట్రెస్ ఉంది అని అంటే వాళ్ళకి ఫర్దర్ గా చాలా ఒక్క డిసీజ్ అని కాదు, దాంతో పాటు ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఆ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడము, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మీరు మీకు ఎటువంటి స్ట్రెస్ ఉందనేది చెప్తే దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేవి ఉంటాయి. బికాస్ హోమియోపతి నాట్ ఓన్లీ వర్క్స్ ఆన్ యువర్ ఫిజికల్ ఎయిల్మెంట్ బట్ ఆల్సో యువర్ మెంటల్ స్టేటస్ అన్నమాట. అంటే మనకి WHO హెల్త్ డెఫినేషన్ ఏంటంటే మెయిన్ గా మనకి నాట్ ఓన్లీ ఫిజికల్ అన్నమాట. ఇప్పుడు మనకి బాడీ మీద వచ్చిన రోగాలు ఏవైతే ఉన్నాయో అదొకటే రోగం కాదు, కానీ మనకి మెంటల్ గా ఏదైతే నడుస్తుందో ఆ స్ట్రెస్ ని కూడా మనము రోగం కిందకే కన్సిడర్ చేసుకొని దాన్ని కూడా తగ్గించుకోవాలి అనే దాన్ని WHO వాళ్ళు కన్సిడర్ చేశారు. కాబట్టి హోమియోపతి నాట్ ఓన్లీ వర్క్స్ ఆన్ యువర్ ఫిజికల్ ఎయిల్మెంట్ బట్ ఆల్సో యువర్ మెంటల్ స్టేటస్ రెండింటిని కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్టే మీకు మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా యూ కెన్ అప్రోచెస్. మరి బొల్లికి మీ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? ఏ రోగం అయినా కానీ మేము వి అప్రోచ్ త్రూ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాబట్టి ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా మనకి జీన్ లెవెల్లో కరెక్షన్ అవ్వటం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ అయ్యి దాని ద్వారా మనకి ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. సో మీకు ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నా కానీ ఎటువంటి డిసీజ్ ఉన్నా కానీ మీకు ఆ ట్రీట్మెంట్ అనేది అలా ఇవ్వటం మూలకంగా మీకు ఉన్న ప్రాబ్లం రిజాల్వ్ అయ్యి మళ్ళీ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జిమా అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది? మెయిన్ గా ఎగ్జిమా అనేది మనకి అటోపిక్ డెర్మటైటిస్ అని అంటాము. అంటే మామూలుగా స్కిన్ మీద కొంచెం ఇన్ఫ్లమేషన్, వాపు అనేది రావటం. ఇది దేని మూలకంగా అంటే యూజువల్ గా కాజెస్ చూసుకున్నట్లయితే మనకి ఎన్వైరన్మెంట్ సరిగ్గా పడకపోయినా లేకపోతే మనం ఏదన్నా ఎలర్జికల్ ఫుడ్ తిన్నా గానీ మనకి ఇట్లాంటి ప్యాచెస్ అనేవి అరైజ్ అవుతాయి. మెయిన్ గా అది ఎలా అంటే స్కిన్ మీద చాలా డ్రై అయిపోయి ఇచ్చింగ్ ఎక్కువగా ఉండి కొన్ని క్రాక్స్ రావడము, ఆ క్రాక్స్ నుంచి మనకి పస్ డిశ్చార్జ్ గానీ లేదంటే బ్లడ్ డిశ్చార్జ్ గానీ ఉండటం అనేది చూస్తాము. సో దీని మూలకంగా ఏంటంటే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చల్లదనంలో ఏంటంటే స్కిన్ డ్రైగా ఉండి క్రాక్స్ ఉంటే వాళ్ళకి ఆ హీలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది వింటర్ సీజన్ లో. అలానే అది ఒకసారి పగిలింది అని అంటే అది కొంచెం మామూలుగా అవ్వటానికి కష్టం. సో దాన్ని హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో మనం ఏం చేస్తామంటే మీకు కొన్ని ఎక్స్టర్నల్ గా అప్లికేషన్ కి కొంచెం ఇచ్చి అండ్ ఆల్సో దాంతో పాటు ఎక్స్టర్నల్ గా ఎంత అప్లికేషన్ ఇచ్చినా కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్ ని ఇంటర్నల్ తోటే రిజాల్వ్ చేసుకోవాలి. కాబట్టి మీకు మెడిసిన్స్ అనేవి కరెక్ట్ గా ఈ టైంకి వేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు
ప్రతి వింటర్లో వచ్చే ప్రాబ్లము మీకు తగ్గుకుంటూ వచ్చి అండ్ మీకు అసలు వింటర్లో ఆ ప్రాబ్లం అనేది లేకుండా అనేది ఉంటుంది. సో మెయిన్గా సిమ్టమ్స్ ఇందాక చెప్పుకున్నట్లు డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్, ఇచ్చింగ్, క్రాక్స్ ఉంటాయి. ఆ క్రాక్స్ లోంచి మనకి పస్ డిశ్చార్జ్ రావడము అండ్ ఆల్సో బ్లీడింగ్ కూడా అవ్వటం అనేది చూస్తాము. ఈ ఎగ్జిమాకి డైట్ కంట్రోల్ ఎలా ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? ఎస్, మెయిన్ గా ఎగ్జిమాలో ఏంటంటే మనకి యూజువల్ గా ఇది అలర్జికల్ ఫుడ్ తినడం వల్ల జరుగుతుంది. కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి పడవు, కొంతమందికి గ్లూటెన్ అనేది పడదన్నమాట. సో వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అయితే పడదో అది కొంచెం తక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ అండ్ ఆల్సో ఆ క్రాక్స్ మెయిన్ గా ఎక్కువగా మీకు డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటే క్రాక్స్ వస్తాయి. ఆ డ్రై స్కిన్ ని తగ్గించడానికే మీకు ఇటువంటి ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిది అనేది చెప్తాము. అండ్ దాంతోపాటు మెడిసిన్స్ వాడితే ఏంటంటే రికర్ అవ్వకుండా ఉంటుంది. ఎగ్జిమాకి కూడా స్కిన్ కి సంబంధించి ఏమన్నా టెస్ట్ ఉంటుందా, ఎలా తెలుస్తుంది? నథింగ్ రిలేటెడ్, మనకి నార్మల్ గా స్కిన్ చూడంగానే అర్థమైపోతుంది. బికాస్ ఆల్ స్కిన్ కండిషన్స్ కి పర్టికులర్ గా ఈ టెస్ట్ అనేది ఉండదు. ఓన్లీ సోరియాసిస్ కి మనకి బయాప్సీ అనేది ఉంటుంది. సో ఈ టెస్ట్ చేయించుకోవాలి అనేం కాదు, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే తెలిసిపోతుంది. కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి తరుణ్ కుమార్ గారు, నమస్తే అండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనం మోకాళ్ళ దగ్గర కొంచెం స్ట్రాంగ్ గా వచ్చి రౌండ్ షేప్ లో వచ్చిందండి. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తారా? మోకాళ్ళ దగ్గర కొంచెం రౌండ్ షేప్ లో వచ్చి కొంచెం స్ట్రాంగ్ గా ఉందండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? అది 6 months నుంచి ఉందండి. ఓకే, అది చిన్న కాయలో వచ్చి కొంచెం అలాగ పెరుక్కుంటూ వచ్చి కొంచెం దళసగా మారింది. ఓకే, ఇచ్చింగ్ ఉందా మీకు? ఆ ముస్లిం లేదు కానీ స్నానం చేసేటప్పుడు చిన్న తోల్లో ఊరుతుంది, దాన్ని అలా లాగేస్తాను చేయటం. ఓకే, అది ఒకసారి మనము చూస్తే మనకు తెలుస్తుందండి. సో మీకు దగ్గరలో ఉండే బ్రాంచ్ ని ఒకసారి కన్సల్ట్ అయితే మీకు అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది చూసి దానికి తగ్గట్టు మీకు మెడిసిన్స్ అనేవి ఇస్తాము. ఏంటంటే రికవర్ ప్రాసెస్ తొందరగా ఉంటుంది కాబట్టి మీకు తగ్గి మళ్ళీ రాకుండా ఉండేటట్టు చూసుకుంటాము. డాక్టర్ గారు, అసలు మెయిన్ గా ఈ చర్మ సమస్యలు రావడానికి కారణం ఏంటంటారు? అసలు అలాగే పింపుల్స్ ఎందుకు వస్తాయి? ఓకే, యాక్నే గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ గా యాక్నేకి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అది ఫేస్ మీదే కాకుండా మనకి బాడీ మీద కూడా వస్తుంటాయి. సో ఎక్కువగా స్వెట్ వల్ల మనకి బాడీ మీద వీప్ మీద రావటము అండ్ ఛాతి మీద బాడీ మీద రావటం అనేది చూస్తాం. అదే కాకుండా మెయిన్ గా మనకి డాండ్రఫ్ ఉంది అని అంటే ఆ డాండ్రఫ్ వల్ల వీప్ మీద మనకి ఆ ప్రాబ్లమ్ డాండ్రఫ్ పార్టికల్స్ పడి దాని వల్ల కూడా యాక్నే ఫ్లేర్ అప్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఫోర్ హెడ్ మీద ఎక్కువగా మనకి చిన్న చిన్న బంప్స్ లాగా వస్తాయన్నమాట. దట్ ఈస్ ఆల్సో డ్యూ టు డాండ్రఫ్. సో ఇలా మనము డిఫరెంట్ రీజన్స్ వల్ల యాక్నే వస్తుంది. మెయిన్ గా ఫీమేల్స్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ పీసీఓడి ఉన్నా గానీ, థైరాయిడ్ ఉన్నా గానీ, లేదంటే వాళ్ళ గట్ అనేది సరిగ్గా పనిచేయకపోయినా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఇష్యూస్ ఉంటే మీకు ఇటువంటి సమస్యలు యాక్నే అనేది ఫేస్ మీద మనకి ఉంటుంది. సో అది తగ్గించుకోవాలి అని అంటే ఇంటర్నల్ గా మనకి ఎటువంటి సమస్య ఉంది అనేది ఫస్ట్ చెక్ చేయించుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే మీకు ఈ సమస్య అనేది తగ్గుతుంది. సో మెయిన్ గా చీక్స్ మీద వచ్చే పింపుల్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఆల్సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో మీరు దాన్ని కరెక్ట్ చేసుకుంటే మంచిది. అదే మనకి ఇక్కడ ఫోర్ హెడ్ మీద వచ్చే పింపుల్స్ ఏవైతే ఉంటాయో సమ్ టైమ్స్ ఇట్ మే రిలేట్ టు మనకి లివర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి రెక్టిఫై అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇంటర్నల్ గా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది మీకు, సో మీరు ఓన్లీ స్కిన్ కి నేను లోషన్స్ పెట్టుకుంటే తగ్గిపోతుంది అంటే అది అలా కాదు. ఎందుకంటే ఇంటర్నల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గితేనే మీకు యాక్నే తగ్గుతుంది. సో మనం ఏంటంటే మెయిన్ గా ఇంటర్నల్ ఇష్యూని ట్రీట్ చేయటం మూలకంగా మనకి ఈ ప్రాబ్లం అనేది తగ్గి మళ్ళీ రాకుండా ఉంటుంది. ఎంతో మంది ఏం చేస్తారంటే బయట నుంచి టాపికల్ అప్లికేషన్స్ పెట్టుకుంటారు ఏ కండిషన్ ఉన్నా కూడా, ఎందుకంటే స్కిన్ బయట ఉంది, బయట నుంచి పెట్టుకుంటే తగ్గిపోతుందనే అపోహతోటి. అలా కాకుండా ఇంటర్నల్ ఇష్యూస్ తగ్గించుకుంటే మీకు ఈ ప్రాబ్లం సెట్ అవుతుంది. కాలర్ లైన్ లో ఉన్నారు ఖమ్మం నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. డాక్టర్ గారు నమస్తే అండి. మేడం, పాపకు ఇప్పుడు 6వ సంవత్సరం వస్తుందండి. ఓకే.
చిన్నతనం నుంచి జలుబు ఎక్కువ సార్లు వస్తుంది, నెల తప్పించి నెల. ఏంటండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. జలుబు అండి. ఓకే. అయితే ఈ మన ఖమ్మంలో మన సురేష్ బాబు దగ్గరికి వెళ్తున్నాం. ఓకే. ఆ సారు మెల్లమెల్లగా ఏం సార్ సీజనా అంటే సీజన్ అనుకుంటా మందులు పెట్టి ఇన్హేలర్ దాకా తీసుకొచ్చారు. ఓకే. మరి ఆ ఇన్హేలర్ కూడా సరిగా పని చేయట్లేదు. ఓకే. ఈ క్రమంలో ఒకసారి మళ్ళా ఈ ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గర తీసుకుపోయింది. ఆ సార్ ఏమో ఎలర్జీ అని చెప్పారు. ఓకే. ఆ ఎలర్జీ అంటూ ఏందని నేను హైదరాబాద్ మన బంజారా హిల్స్ లో మేడం అక్కడికి వెళ్ళానండి. ఓకే. అపర్ణ మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం కూడా పనులు తెచ్చి అవి పెట్టారు మన ఇన్హేలర్లు. ఓకే. మేడం భయం అవుతుందండి అసలు ఈ 6 years లోనే. భయపడాల్సిన పని లేదండి. ఫస్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లము దేని మూలకంగా వస్తుంది అనేది చూస్తాము. అండ్ ఇన్హేలర్స్ వాడేంత ఇబ్బంది లేకుండా మీకు ఫస్ట్ ఇన్హేలర్స్ ని తీసేసి అండ్ ఆల్సో మీకు ఆ ప్రాబ్లము అసలు లంగ్స్ లో ఉందా లేదంటే నార్మల్ గా ఎలర్జీయా అసలు ఏంటి అనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడితే తగ్గిపోతుంది. పాప చిన్నదే కాబట్టి మీకు ఆ ప్రాబ్లం చిన్నప్పుడే రిజాల్వ్ అయితే పెద్ద అయిన తర్వాత కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ ని కన్సల్ట్ చేస్తే ఇంకా డీటెయిల్ గా రిపోర్ట్స్ అన్ని చూసి దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. మేడం ఫైనల్ గా చూసుకుంటే ఈ స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మేల్ ఫీమేల్ చూసుకుంటే ఎవరికి ఎక్కువగా వస్తుంటాయి? అలానే ఏం లేదు. స్కిన్ కండిషన్స్ మెయిన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ యాక్నే కానీ లేదంటే మనకి డిఫరెంట్ రీజన్స్ లైక్ ఇప్పుడు మనకి యూజువల్ గా బాడీ యాక్నే లేదంటే ఫేస్ యాక్నే ఇవన్నీ కొంచెం ఫీమేల్స్ లో డామినేటింగ్ గా ఉంటాయి ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల. అలా అని మేల్స్ లో ఆ ప్రాబ్లం ఉండదు అని కాదు, వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దాని మూలకంగా వాళ్ళకు కూడా ఫేస్ మీద ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ యాక్నే కానీ అది ఎక్కువగా ఫీమేల్స్ లో చూస్తాము. మిగతా కండిషన్స్ అన్ని ఇద్దరిలో బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. డాక్టర్ గారు స్కిన్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.